ఇదివరకు నేను జర్నలిజం ఫీల్డ్‌లోకి వచ్చిన కొత్తల్లో, మా ఏరియాలో నిన్న మందు అమ్మకాలు బాగా పెరిగినాయి సార్. అందరూ జనాలందరూ షాపుల దగ్గర బాగా ఉన్నారు. అంటే ఒక డేటా గూడా వాళ్ళతో మాట్లాడి వ్యాపారస్తులతో తీసుకుంటే, ఏమయ్యా మనం జర్నలిజం జేస్తున్నాం. జర్నలిజం అంటే ప్రతిదీ వార్తే. కానీ దీన్ని రాయాల్సిన కోణం ఆలోచించు నువ్వు. దీనివల్ల సమాజానికి మంచిదా? చెడ్డదా? అని అడిగారు సబ్-ఎడిటర్ గారు. చెడ్డదే సార్ అన్నా. మరి ఆ కోణంలో రాయంటే అదే రాస్తున్నాను సార్ అని చెప్పా నేను. అంటే నువ్వు అన్న దాన్ని ప్రకారం చూస్తే ఏదో కొనుగోళ్ళు ఎక్కువ జరిగినాయి అంటే గొప్ప అనుకుంటున్నావంటే అట్లా అనుకోవట్లేదు సార్, నేను ఎట్లా అనుకుంటున్నా రాయి అన్నారు. అది బ్యానర్ హెడ్డింగ్ పెట్టారు అప్పుడు ఈనాడు సిటీ ఎడిషన్లో. మద్యం దాగి నాశనం అవుతున్నారు అన్నటువంటి. ఇవాల్టి రోజున వచ్చేటప్పటికి మద్యం ఎక్కువ తాగడం గొప్ప కిందన ప్రచారం చేసుకోవడం ఏంటో అర్థం కాలేదు. పత్రికలకి జర్నలిజం విలువలు చచ్చిపోయినాయో చంపేసుకున్నారో తెలియదు. 2024 డిసెంబర్ 28 నుంచి 31 దాకా 5,18,844 ఐఎంఎల్ లెక్కర్ కేసులు, 2,42,351 బీర్ కేసులు అమ్మారట. వాటి విలువ 445 కోట్లట. 2025 డిసెంబర్ 28 నుంచి 31 దాకా 7,32,658 ఐఎంఎల్ లెక్కర్ కేసులు, 3,91,082 బీర్ కేసులు విక్రయించారట. వాటి విలువ 585 కోట్లట. అంటే ఆదాయం ఎక్కువ వచ్చింది. అంటే తక్కువ తాగిస్తే మంచోళ్ళ, ఎక్కువ తాగిస్తే మంచోళ్ళ, ఇది ప్రజలు డిసైడ్ చేసుకోవాలి.